గత నెల 30, 31 మొదటి తారీఖు ఈ 3 రోజులు అకాల వర్షాలు అతిగా వర్షాలు కురవడం వల్ల దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం, దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తుల నష్టం, కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు నేను ఈ పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి ఇందులో పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యుడు నల్గొండ కుందూరు రఘువీరెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, కోదాడ శాసనసభ్యురాలు మంత్రుల సామ్యల్, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సాగునీటి, విద్యుత్ శాఖ, R&B, పంచాయతీరాజ్, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత 3 రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రాణ, ఆస్తి, పశు నష్టము, ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు 7 చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము, చెక్ డ్యామ్లు డ్యామేజ్ అవ్వడము, అదేవిధంగా ఇల్లు కూలిపోవడము, ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాము. ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన ఎంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి చాలా కష్టపడ్డారు. మనస్ఫూర్తిగా మా మంత్రులను, ప్రజాప్రతినిధులను
ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్నా. ఈ విపత్కర సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు జరిగినాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రకరకాల నష్టాలు జరిగినాయి. నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా కూడా ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, అదే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం ఉపాధి హక్కు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో గొర్రెలు ఇవి చాలా ఎక్కువ. యాదవ్ సోదరులు ఇప్పుడే అక్క ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమన్న వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో 20,000 ప్రాథమిక అంచనా. ఈరోజు ప్రభుత్వం ఒక స్పష్ట, అదేవిధంగా ఇల్లు కూలిన వాళ్ళు ఇల్లు నిబంధితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనా పంపించి మళ్ళీ పుణ్యకాలం కాస్త డిపాజిట్ చేస్తున్న గవర్నమెంట్ ముందస్తుగా 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్పాట్లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆదుకోవడానికి అవసరమైన 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏం కావాలన్నా అక్కడికక్కడనే మంజూరు చేసే విధంగా అందుబాటులో 5 కోట్ల రూపాయలని సూర్యాపేట కలెక్ట్ చేయమని చెప్పి నేను బయలుదేరే ముందే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా పాఠశాలలకు కూడా పిల్లలకు సెలవులు ఇచ్చి, ఎందుకంటే గురుకుల పాఠశాలగా నిమ్మల పాఠశాలల లేదా
మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్ళాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకే స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్కర పరిస్థితులను బట్టి అక్కడికక్కడనే వాళ్ళు నిర్ణయం తీసుకొని పాఠశాలలకు సెలవులు ఇవ్వడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాని రాష్ట్రానికి ఎన్జిఓకి టోకెన్గా వాళ్ళు 5,000 రూపాయలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వడం, ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత నిబద్ధత 10 లక్షల రూపాయల 20 లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అండగా నిలబడతాము, మీ కష్టాన్ని మేము గుర్తించినాము, మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయాన్ని అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదారంగా వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదలుచుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ప్రజలకు మనకు ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఇది సందర్భం కాదు కాబట్టి ప్రస్తావిస్తలేను. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రజలు చనిపోయినారు, హైదరాబాద్లో వర్షాలు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, వాళ్ళు ఎవరు నిశ్చితంగా గమనిస్తున్నారు. మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మంత్రుల సాయంలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇక్కడనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం రాదు. ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దీంట్లో మంత్రులు పూర్తిగా అక్కడనే క్షేత్రస్థాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడనో ఢిల్లీలో ఉంటే వృధా ఉంటున్న రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. నిన్న సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, పొంగులేటి తుమ్మల గారు కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజలలో ఉన్నారు. మొన్నటి నుంచి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకుంటారు. హైదరాబాద్లో మూసి వరద నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేసినాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒకటే, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఎక్కడ ఏది ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది.
రెస్పాన్స్ ఫోర్స్ NDRF కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మనకి ఎప్పుడు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మనం కేంద్రం వైపు చూస్తున్నాం. మీరు విమానాలు పంపించండి, మీరు బోట్లు పంపించండి, మీరు కలిగిన సిబ్బందిని పంపించండి అని ఆలోచన చేసి సేమ్ సిమిలర్ ఒక ఆర్గనైజేషన్ స్టేట్లో పెట్టుకోదలుచుకున్నాము. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని SDRF తెలంగాణ రాష్ట్రంలో 8 బృందాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక దగ్గర ఉంటే అక్కడ లోకల్కి ఏ సమస్య వచ్చినా తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుందని చెప్పి 8 బృందాలుగా ఒక్కొక్క బృందంలో 100 మందిని సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్న పోలీస్ సిబ్బందికి శిక్షణనిచ్చి ప్రత్యేకంగా వీళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మరబోట్లు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, వరదలలో వాళ్ళని ఆదుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీళ్ళకు కూడా అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని SDRF కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో 800 మంది 8 యూనిట్లు ఉంటారు. ఈ 8 యూనిట్లు ఉదాహరణ బీచ్పల్లిలో, ఆదిలాబాద్లో, కొత్తగూడెంలో ఎక్కడైతే స్పెషల్ బటాలియన్స్ క్యాంపు ఉన్నాయో వీళ్ళని అక్కడ పెడతాం. అత్యవసరంగా జిల్లాలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి వాళ్ళు పరిగెత్తి సహాయక చర్యలలో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకొని SDRFని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు. తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము 5,000 కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వీటికి సంబంధించిన తుది నివేదికలను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము. ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చారు. ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక 2,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి. ఈ 2,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ, బ్రిడ్జులు కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యుత్తు స్తంభాలు, హైటెన్షన్ వైర్లు అంటే లైన్సే కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో. ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి. సో NDA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయాన్ని అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఇవన్నీ కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. నేను ఖమ్మం పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే విశ్వాసం కల్పించదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు. అధికారులు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ఉత్తమ్ పద్మావతి గారు, మందుల సామిల్ గారు, అదేవిధంగా హుజూర్ నగర్ శాసనసభలో జరిగిన నష్టాల గురించి మంత్రి గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా పూర్తి స్థాయిలో మీ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మీడియా మిత్రులను కూడా ఈ కష్ట సమయంలో మీరు అండగా నిలబడండి. సమస్యల్ని పరిష్కరించడానికి మీరు తోడ్పాటును అందించండి. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి మా కలెక్టర్ గారికి, అధికారులను అభినందిస్తూనే ఇంకా బాధ్యతాయుతంగా ప్రజలలో ఉండండి, అంచనాలు వేయండి, నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి నివేదిక తయారు చేయండి.
మీ నివేదికల ఆధారంగా ప్రతి వాదన ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.